తెలంగాణ ప్రజలు 10 ఇయర్స్ కేసీఆర్ ప్రభుత్వం పాలన చేసిళ్ళు. ఇంకా కొత్త ప్రభుత్వం కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ద్వారా ఏమన్నా మారుతుందేమో, మా బతుకులు మారుతాయి, ఇంకేమన్నా కొత్త పథకాలు అందిస్తాడు, ఇంకా మంచి చేస్తాడనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 1 year అయిపోయింది. అయినాక కూడా పెద్దగా రేవంత్ రెడ్డి పరిపాలనలో అంతా జీరో అయిపోయింది. ఏదో చేసామని అనుకున్నాడు కానీ హైడ్రా చేయబట్టి మొత్తం ఆయన పరువు ఆయన పోగొట్టుకున్నట్టు అయిపోయింది. ఇంకా పథకాలు ఎలా వస్తున్నాయి అన్న అసలుకి? ఇప్పుడు చాలా పథకాలు పెట్టారు కదా, ఆ పథకాల మీద అభిప్రాయం ఏంది అసలుకి? నా అభిప్రాయం అంటే పేరుకే పథకాలు కానీ అవి 100లో ఒకరికి కూడా వర్తించడం అనేది జరుగుతలేదు. ఇంకా ఏదో పేరుకు నేను అనౌన్స్ చేస్తున్నా, నేను ఇస్తా, రేపిస్తా, మాపిస్తా అని చెప్పుకుంటూ పోవడం తప్ప కానీ పెద్దగా ఇచ్చిందైతే ఏం లేవు. సామాన్యులకు కూడా దక్కింది ఏం లేదు. అదే కేసీఆర్ పాలనలో మాత్రం చెప్పినట్టు అప్పో చేసిండో, తప్పే చేసిండో, లేదంటే ఇంకేమైనా చేసిండో, నీకు టైంకు మనకంటే ఏమో కానీ ముసలి వాళ్ళకి పెన్షన్ అయితే బరాబర్ వేసేసిండు. ఇప్పుడు ఊర్లలో ఇప్పుడున్న సిచ్యువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి బ్రతికే ముసలి వాళ్ళు కూడా టైంకు అందట్లేదు, ఇవ్వటం లేదని ఒక ఆరోపణ ఉంది. సరే, మనకైతే తెలియదు కానీ ఊర్లలో పరిస్థితి అట్లుంది. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రమే బాగా పరిపాలన చేసిండు. ఇంకా నిధులు కానీ, పెన్షన్స్ కానీ, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేది బాగా జరిగాయని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో దూకే అవకాశం ఉందంటారా? నిన్న కాక మొన్న మళ్ళీ మీటింగ్ పెట్టి కార్యకర్తలతో మాట్లాడి నేను ఈసారి కొడితే మామూలుగా ఉండదంటూ చెప్పారు కదా, ఎలా ఉండబోతుందంటారు? చెప్పలేము. ఒక కాంగ్రెస్ను ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు ఒక 4, 5 దాకా కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఎందుకంటే మనకు అధికారం లేవు, మనం అధికారం ఉన్న పార్టీలో ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఫండ్స్ కానీ ఏదన్నా మన నియోజకవర్గానికి సంబంధించి ఫండ్స్ కానీ అందుతాయి అనే విధంగా కొందరు జంప్ అయ్యారు. ఆ జంప్ అయిన వాళ్ళలో కూడా ఇప్పుడు వాళ్ళకే మేము ఎందుకు వచ్చినాం అనే విధంగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అంతా ఎక్కడ చూసినా బాలే అని చెప్పేసి సిటీలో కానీ ఊళ్ళల్లో ఎమ్మెల్యేలు ఊళ్ళో తమ నియోజకవర్గానికి వచ్చి తిరిగి ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏం రావడం లేదు. రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, ఇంకా మొన్న రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, అది మన రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి చెప్పిళ్ళు. అది కూడా మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఒక గ్రామానికైనా అందరికి వచ్చిందో రాదో కూడా మనకు తెలియదు. ఫస్ట్ చెప్పిందేమో మేము అందరికీ ఇస్తాం, మేము అందరికీ చేస్తాం, అది ప్రజాపాలన ద్వారా అన్నీ మేము సేకరించిన వివరాలు అని చెప్పిండు. మళ్ళానేమో ఇప్పుడు ఒక గ్రామానికి ఇస్తాం, ఇప్పుడు మెల్లమెల్లిగా చేసుకుని పోతాం అని చెప్పేసి ఏంటంటే అది ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అది టార్గెట్ చేసుకొని ఏదో ఇది అంటే ఎన్నికల తాయిలాలు, ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నికల తాయిలాలు. అసలు ఇలాగే ఇలా చేసుకుంటూ పోతే అసలు ఈ పార్టీ అనేది కంటిన్యూస్గా పరిపాలించే అవకాశం ఉందంటావు? 5 ఏళ్ళు మధ్యలో దిగిపోయే అవకాశం ఉందంటావా? కంటిన్యూస్గా పరిపాలిస్తుంది ఏముంది. ఇప్పుడు చేసినట్టుగా ఇప్పుడైతే మన చేతుల్లో ఏం లేదు. జస్ట్ ఓటేయడం వరకు, మనం ఒక ప్రభుత్వం నిలబెట్టడం వరకు మన చేతిలో, మనం దింపడం ఉండొద్దని చెప్పడం అధికారం మనకు లేదు కదా. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 years మాత్రం ఉంటుంది. ఇక మధ్యలో కూలిపోవడానికి కారణం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఏమైనా అటు ఇటు ఏమైనా జంప్ అయితే, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి కొందరు జంప్ అయినట్టుగా ఇప్పుడు నిన్న రీసెంట్గా కూడా ఈరోజు వచ్చిన ఒక వార్తను చూసిన, ఒక 10 members ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసుకొని మరి అది జంప్ కావడానికి సంథింగ్ ఇంకా వారు ఏమైనా ఇష్యూస్ ఉండడం వల్ల ఏమైనా పెట్టుకున్నారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం జంప్ అయ్యి బీఆర్ఎస్ పార్టీలోకి పోయి బీఆర్ఎస్ కేసీఆర్ మళ్ళీ అన్న అట్లా సీఎంగా చేద్దామనే ఉద్దేశంతో పార్టీ అరేంజ్ చేసుకున్నా అనేది మాకు తెలియదు. అట్లా అయితే కావచ్చు, మన చేతుల్లో ఏం లేదు. ఎందుకంటే అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారితే మేము అటు పోయి వాళ్ళ ద్వారా ఆ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తే బాగా జరుగుతుందని చెప్తే వెళ్ళిపోవచ్చు. ఓకే అన్న, ఓకే. ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఫెయిల్ అంటావు?
అయితే నేను చెప్పడం ఇంకా దాదాపు 100%లో 50 కాదు 70 నేను చెప్పడం కాదు, జస్ట్ వాళ్ళే మొన్న పోల్ పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది మన ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలా అని చెప్పేసి పోల్ పెట్టుకున్నారు. వాళ్ళే పరువు కొట్టుకున్నారు. దాంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒక్క పథకం కూడా నేనే చెప్తున్నాను. నేను ఒక తెలంగాణ వ్యక్తి, వరంగల్. నాకు మ్యారేజ్ అయింది. నాకు అందిందల్లా ఒక బీఆర్ఎస్ పథకం నుంచి వెళ్ళి ఎంతో కొంత నాకు కళ్యాణ లక్ష్మి వచ్చి ఉంటుంది. మీ పిల్లాడికి కేసీఆర్ కిట్ వచ్చి ఉంటుంది, కిట్ వచ్చింది భార్యకి. తర్వాత బతుకమ్మ చీరలు వచ్చి ఉంటాయి. చీరల విషయం అంటే అది ఏదో సంథింగ్ చిన్న ప్రోగ్రామ్ కావచ్చు. ఈ ఉన్న పథకాలలో కూడా పెద్దగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటే ఇప్పుడు ఏం లేని వాళ్ళకు ఒక